వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతుల ఖాతాలో డిసెంబర్ లో జమ కావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు వెయ్యలేదు. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తుంది. సో సంక్రాంతి వరకు వెయ్యాలని చెప్పేసి ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ దాదాపుగా దీంట్లో 9,000 కోట్లు డబ్బులు అవసరమయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి కూడా సెలబ్రేషన్స్ చేసినటువంటి సంగతి కూడా మనం చూసినాం. సో సంవత్సరానికి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే 12,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకి అర్హులైనటువంటి రైతులకి రైతు భరోసా వేస్తామని చెప్పారు. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2 సార్లు రైతు భరోసా వేయడం అనేది జరిగింది. సో మరి ఈసారి గత సీజన్ లో ఇచ్చినట్టుగానే ఈసారి 1.5 ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనట్లు తెలుస్తుంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద సంక్రాంతి నాటికి రైతు భరోసా నగదు రైతు ఖాతాలో జమ చేసే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సాగు భూములకు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్న ఇప్పటి లెక్కలు తేలలేదు. అంటే సాగు భూములకు కూడా ఇస్తామని చెప్పేసి కూడా గతంలో ప్రకటించింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే లెక్కలు తేలలేదు. ఈ పథకం ద్వారా ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 2 విడతల్లో నగదు ఇవ్వనట్లు ప్రభుత్వం తెలిపింది. సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే పంట వేశారో వారికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా రీసెంట్ గా తుమ్మల గారు కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి అమెరికా నుంచి అంటే శాటిలైట్ ద్వారా పంట ఎక్కడెక్కడ వేస్తున్నారు, ఎక్కడ ఖాళీగా ఉంది, ఇంకేమైనా లోటుపాట్లు జరుగుతున్నాయా, లేకపోతే గతంలో వెంచర్లకి గుట్టలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు చూసినాం. కొన్ని చోట్ల రోడ్లు వేసినప్పటికీ అక్కడ కూడా రైతు బంధు ఇచ్చినటువంటి ఘటనలు కూడా ఈసారి ప్రభుత్వం ఆ లెక్కల్లో తేలినటువంటి మాట. సో 1.5 ఎకరాలకి రైతు భరోసా ఇస్తాం అండ్ కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ సంక్రాంతి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి సంక్రాంతి వరకైనా రైతు భరోసా వస్తుందా, లేకపోతే గత ఏడాది లాగా అంటే మార్చిలో ఫిబ్రవరి మార్చ్లో ఇచ్చినట్టు ఈసారి కూడా ఫిబ్రవరిలో అట్లా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.